హాయ్ గైస్, ఈ ఎపిసోడ్ మాత్రం హైలైట్ ఉంది. ఎపిసోడ్ 26 మాత్రం ఇమాన్యుల్ కళ్యాణ్ ఇద్దరు కృష్ణార్జున యుద్ధం చేశారు డైరెక్ట్. ఎంత బాగా ఆడారంటే అంత బాగా ఆడారు గేమ్. మస్తు ఎరగదీశారు. సూపర్ ఎక్సలెంట్ ఉంది. అండ్ శ్రీజ కానీ రీతు కానీ చాలా బాగా ఆడారు. హరీష్ గారు కూడా కొంచెం ఆడారు కానీ పర్లేదు, ఇంజూరీ అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయారు. సో దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ రౌండ్లో బాల్ ఎక్కడి నుంచి వస్తుందని ఎవరికి తెలియదు, అందరూ వెతుక్కొని ఉంటారు. పైనుంచి బిగ్ బాస్ వాళ్ళు పైనుంచి బాల్ వేయడం వల్ల తనుజ అండ్ రీతు వాళ్ళు తీసుకొని దాన్ని డైరెక్ట్ హిప్పోలో వేసేస్తారు. హిప్పోలో వేసేసాక బాల్ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే సోఫాలో నుంచి వచ్చింది, సోఫా దగ్గర ఉంది అని చెప్పేసి అలా చెప్పి టెట్టిం వాళ్ళని కన్ఫ్యూజ్ చేద్దామని చెప్పేసి ట్రై చేశారు. అది బాగా ఉంది కామెడీ అయితే. సెకండ్ రౌండ్ వచ్చేసరికి బాల్ వచ్చేసి స్టోర్ రూమ్లో పెడతారు. స్టోర్ రూమ్లో పెట్టాక ఇమాన్యుల్ ఎక్కడ అని చెప్పేసి ఎదుగుతుంటే స్టోర్ రూమ్ దగ్గర ఉన్నాడు కాబట్టి స్టోర్ రూమ్ దగ్గర నుంచి తీసేసుకొని దాన్ని అక్కడ నుంచి లాక్కొని వస్తాడు. ఎంతమంది మీద పడినా కూడా ఒక చిరుత పులి లెక్క దాన్ని పట్టుకొని అలానే అతుముకొని పొట్టకి టీషర్ట్లో పెట్టుకొని ఎవరు ఎంతమంది వచ్చినా అస్సలే వదిలిపెట్టలేదు. అలాంటి కామెడీ చేస్తూ అలాంటి ఫిజికల్ టాస్క్ మాత్రం ఇమాన్యుల్ గిర్రిగా తీసిండే వాళ్ళు. దానికి సపోర్ట్ కళ్యాణ్. ఎంతమంది వచ్చినా కూడా తుప్పు వేసుకుంటూ వచ్చి మరీ డోర్లను గుద్దుకుంటూ కింద పడి ఎంత అయినా కూడా ఒర్రుకుంటూ మరీ వచ్చి మరీ బాల్ తీసుకొచ్చి హిప్పోలో వేసి ఎక్సలెంట్గా ఆడారు. ఇక్కడ ఏమైందంటే ఇమాన్యుల్ ఆరెంజ్ లైన్ క్రాస్ చేయడానికి చెయ్యి పెట్టేసి అప్పుడు చేతితో దాన్ని క్రాస్ చేసి ఆ బాల్ అందులో వేసాడు. నెక్స్ట్ రౌండ్లో ఏమైందంటే బాల్ బ్లూ టీమ్ వాళ్ళకి దొరికింది, శ్రీజ వాళ్ళు ఉన్నారు. సో అది మళ్ళీ ఇమాన్యుల్ చేతిలోకి వచ్చింది. ఇమాన్యుల్ చేతిలోకి వచ్చేసరికి ఆ బాల్ను పట్టుకొని లాగేసుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఇమాన్యుల్ అందరినీ కళ్యాణ్ అక్కడికి కార్నర్ చేసేసి హరీష్ ఆపేస్తాడు. హరీష్ నుంచి తప్పించుకోవడానికి వచ్చే టైంలో ఇమాన్యుల్ ఏం చేస్తాడు, అందరినీ దొబ్బేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ టైంలో శ్రీజ ఏం చేస్తుంది, శ్రీజ జస్ట్ చెయ్యి ఇట్లా హ్యాండ్ ఇట్లా పెట్టి లెగ్ తోటి క్రాస్ చేస్తుంది లెగ్. ఆ టైంలో సంచాలకి ఏం చేస్తాడు, బ్లూ టీం వాళ్ళకని చెప్పేసి పాయింట్ ఇచ్చేస్తాడు. శ్రీజ బ్లూ టీం ఆడుతుంది కాబట్టి బ్లూ టీం వాళ్ళకని పాయింట్ ఇచ్చేసాడు. సో అక్కడ యాజ్ ఆఫ్ నో ఏం చేస్తాడు, ఇమాన్యుల్ గొడవకు వస్తాడు. ఎందుకు ఇలా ఇచ్చారు, అసలు దేనికి కన్సిడర్ చేసి ఇచ్చారంటే ఎంత పర్సెంటేజ్ ఎవరు హ్యాండ్లో బాల్ ఉందని చెప్పేసి దానిని బట్టి కన్సిడర్ చేసి నేను ఇస్తున్నాను పాయింట్ అని చెప్పేసి చెప్తాడు. బట్ 70% కళ్యాణ్ దగ్గర ఉంది బాలు, మీరు ఎలా ఇచ్చారు అని చెప్పేసి అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. బట్ అక్కడ సంచాలక్ కూడా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు అనుకున్నాను. ఎందుకంటే దానికి ముందు ఇమాన్యుల్ హ్యాండ్ ఓవర్ క్రాస్ చేశాడు కాబట్టి, ఇక్కడ వీళ్ళు లెగ్తో క్రాస్ చేసి జస్ట్ హోల్డ్ చేశారు కాబట్టి నెక్స్ట్ టైం మేము కూడా అలానే చేస్తామనంటే అప్పుడు సంచాలక్ ఏం చేశాడు, ఎవరి దగ్గర పర్సంటేజ్ ఆఫ్ బాల్ ఎక్కువ ఉంది అని దానిని బట్టి నేను కన్సిడర్ చేస్తాను, ఎవరు ముందు లైన్ క్రాస్ చేశారు అనేది కాకుండా అని చెప్పేసి చూస్తానని చెప్పేసి చెప్పాడు. నెక్స్ట్ రౌండ్కి వచ్చేసరికి బాల్ క్రేజీ ఉంది. ఇమాన్యుల్ బాల్ పట్టుకొని దొర్లుకుంటా కింద పడి దాన్ని అస్సలకే వదిలిపెట్టలేదు. ఎక్సలెంట్గా ఉంది. దీంట్లో తనుజ ఏమనంటే నా చేయి పోయింది, నా దగ్గరే ఉండవు, నేను అన్నప్పుడు పాస్ చెయ్యి అని చెప్పేసి చిన్నపిల్లలు అలా చేసింది. ఫిజికల్ టాస్క్ ఆడేటప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేయకుండా ఆడాలి. కొంచెం నష్టం అనిపించింది తను ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ రావడం అది చేసింది. సంజన మాత్రం ఇక్కడ ఎక్స్ట్రాడినరీగా గేమ్స్ ఆడింది. అంటే ఫిజికల్గా ఎఫోర్ట్ చేయలేకపోయింది తను, కొంచెం ఏజ్ కాబట్టి. బట్ పర్లేదు, ఒక మాస్టర్ మైండ్ గేమ్ ఆడింది తను లాస్ట్ రౌండ్లో. సో ఇక దానిని బట్టి కన్సిడర్ చేద్దాం అంటే పర్లేదు, ఓకే మెచ్చుకోవచ్చు. కానీ హరీష్ గారు ఒక్కరు కొంచెం బాగా ఆడలేదు అని అనిపించింది. సుమన్ గారు మంచి ఎఫర్ట్ ఇచ్చారు, రాము గారు ఎఫర్ట్ ఇచ్చారు. బట్ లాస్ట్ రౌండ్ మాత్రం క్రేజీ ఉంది. లాస్ట్ రౌండ్ బాల్ ఎప్పుడైతే దొరికిందో ఇమాన్యుల్ చేతిలో పట్టుకొని దాన్ని వదలకుండా బెడ్రూమ్లో నుంచి దాన్ని పట్టుకొని వచ్చి హాల్లో పడిపోతే కింద పడి అలానే పట్టుకొని డోర్లు గుద్దుకొని వచ్చేసి గార్డెన్ ఏరియాను అందరు కలిసి ఒకటేసారి మీద పడిపోతే గట్టిగా పట్టుకుంటే బాల్ పగిలిపోయాక సంచాలకు వచ్చి పీసెస్ తీసి మళ్ళీ దాంట్లో వేసి ఇంకో బాల్ ఇచ్చాక కూడా ఎంత క్రేజీగా ఆడానంటే ఇమాన్యుల్ హైలైట్. ఒక కృష్ణార్జున యుద్ధానికి అస్సలు తీసుకోలేదు ఇవాళ
క్రేజీగా ఉంది. చాలా ఎంజాయ్ చేసాము ఇవాళ. లాస్ట్కు బాల్ ఎవరి చేతులున్నా కూడా దానిని పట్టుకొని లాక్కుంటూ వెనకాల నుంచి ఎంతమంది ఉన్నా కూడా కళ్యాణ్ తోసుకుంటూ అందరినీ తోసుకుంటూ ముందుకు తీసుకెళ్ళి అందరూ ఒకటేసారి హిప్పో పైన పడిపోతారు. సుమన్ గారు అయితే హిప్పో లోపల పడిపోయారు. సో లాస్ట్ బాల్ హ్యాండింగ్ శ్రీజ అండ్ ఇమాన్యుల్ దగ్గర ఉంటుంది. ఎవర్ ఆఫ్ ద పర్సంటేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి చూస్తే ఇమాన్యుల్ దగ్గర ఉంటుంది బాల్. సో రెడ్ టీమ్కి ఇచ్చేస్తాడు. అక్కడ తనూజ గొడవకు వస్తుంది. తనూజ గొడవకు వచ్చి ఇది అన్ఫేర్ గేమ్, ఇది కరెక్ట్ లేదు, బాల్ పర్సంటేజ్ మా దగ్గర ఉంది, సో మాకే ఇవ్వాలని పాయింట్ అని చెప్పేసి చాలా ఆర్గ్యుమెంట్ చేస్తుంది. బట్ సంచాల కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. అదైతే ఒకటి బాగా నచ్చింది. సో ఇమాన్యుల్ అయితే కంటైనర్షిప్ మళ్ళీ గెలుచుకున్నాడు. సో ఓవరాల్గా అయితే బాగుంది. మళ్ళీ నెక్స్ట్ గేమ్కి వచ్చేసరికి కర్రలు ఇట్లా బ్యాంబూస్ ఇవన్నీ కర్రలు పెట్టేసి వాటిని దాటడం, టైర్లలో కార్లు పెట్టుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి ఇదొక టాస్క్ వచ్చింది. అందులో ఏమైందంటే సుమన్ గారు తనూజ గారు ఒకదాన్నొకటి క్రాస్ చేసుకుంటూ 2 క్రాస్ చేసి వెళ్ళిపోతారు. సో అక్కడ చిన్న మిస్టేక్ చేయడం వల్ల వాళ్ళిద్దరిని ఏం చేశారంటే ఎలిమినేట్ చేశారు. ఆ గేమ్ ఆడకుండా ఆ గేమ్లో నుంచి తీసేశారు, అవుట్ ఆఫ్ ద గేమ్ చేశారు. బట్ దాని తర్వాత రాము కూడా మిస్టేక్ చేసి ఒకటి దాన్ని అటుకు 2 దాటేసి వెళ్ళిపోతాడు. ఆ 2 దాటేసినప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కాలు పెట్టి మళ్ళీ వెళ్ళిపోతాడు. అప్పుడు తీసుకున్న డెసిషను అదే తనూజాకును సుమన్ కిందకు తీసుకోలేదు. యాక్చువల్లీ సుమన్ను తనూజ ఆడినప్పుడు తనూజ కింద గెలిచేది. సో యాజ్ ఆఫ్ నఫ్ ఇదైతే బాగుంది. ఇందులో హర్రీలో బాల్స్ వేసే దాని గేమ్లో లాస్ట్ రౌండ్లో ఎవరైతే ఆడుతున్నారో ఎల్లో టీంకు పాయింట్స్ లేవు. సో మనం ఎట్లా లాస్ట్లో ఉన్నాము, సో ఇచ్చేసి ఇమాన్యుల్కి నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి తన టీంని అడిగితే వాళ్ళు వద్దు అని అంటారు, మనమే ఆడదామని అంటారు. ఆ టైంలో హరీష్ వచ్చేసి మీరు మా బ్లూ టీమ్కి సపోర్ట్ చేయండి, మా బ్లూ టీమ్ సపోర్ట్ చేస్తే మేము నెక్స్ట్ టాస్క్లో మీకు సపోర్ట్ చేస్తామని అంటే అప్పుడు సంజన గారు అంటారు, లేదు నేను ఇమాన్యుల్కు లేకపోతే నా గేమ్ మేము ఆడుకుంటాను, అంతే తప్ప నేను వేరే ఆడుకున్నాను, ఆల్వేస్ ఇమాన్యుల్ అని చెప్పేసి చెప్తుంది. తను మాస్టర్ మైండ్తో లాస్ట్లో ఉన్నాం, ఎలాగో మేము ఓడిపోయాం, ఇక అంతేం లేదు అని చెప్పేసి అనుకుని లాస్ట్లో మాస్టర్ మైండ్తో గేమ్ ఆడాలని చెప్పేసి ఆడుతుంది. బెటర్, అక్కడ చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో చూస్తే ఎవరు బాగారంటే ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ క్రేజీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి రీతు అండ్ శ్రీజ, వీళ్ళు బాగా ఆడారు. మంచి క్రేజీగా ఉంది. ఎంజాయ్.